హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మెంతికూర టమాటా వేస్తున్నా. ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మెంతికూర టమాటా కర్రీని. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. బౌల్ వేడెక్కిన తర్వాత అందులో 2 పావుల నూనెను వేసుకుంటున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆనియన్స్ని వేసేసుకుందాము. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి కలిపి ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 మినిట్స్ వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాము. పసుపు కాస్త వేగిన తర్వాత అందులో మెంతికూరను వేస్తున్నాను. మెంతికూరను కాడలతో కాకుండా కేవలం ఆకు మాత్రమే తెంపేసుకోవాలి. మెంతాకు లేతగా ఉన్నట్లయితే కొద్దిగా కాడలను కూడా వేసుకోవచ్చు. ముదిరినట్లయితే కాడలను వేసుకుంటే చేదు అనేది వస్తుంది. మూత పెట్టి మెంతాకు మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత టమాటాను వేస్తున్నాను. టమాటా ముక్కలను వేసి ఒకసారి కలిపేసుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేస్తున్నాను. ఈ టైంలో సాల్ట్ వేయడం వలన టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసేసుకుందాము. కారం వేసాక ఒకసారి కలిపేసుకోవాలి. కారం 5 మినిట్స్ ఆయిల్లో వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసిన తర్వాత అందులో తగినంత వాటర్ని వేసేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత అందులో కరివేపాకును ఇలా రెమ్మలతో సహా వేసేసుకుంటున్నాను. ఇలా వేసి కలపకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. కరివేపాకు కాడలు విడిగా అయిపోయాయి కాబట్టి కర్రీలో నుండి కరివేపాకు కాడలను తీసుకుంటున్నానండి. కరివేపాకును ఈ కర్రీలో వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీలో రుచికి సరిపడినంత సాల్ట్ను ఈ టైంలోనే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. 10 నిమిషాల తర్వాత ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా అండి, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ పూర్తిగా అయినట్లే. అంతేనండి, స్టవ్ పైన నుండి దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ మెంతికూర టమాటా కర్రీ రెడీ. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.